రైట్. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి పేరు ఖరారు చేసింది కేంద్రం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి బాధ్యతలు ఎవరు చేపడతారనే ఉత్కంఠ అయితే కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే ఈ అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి పేరు తెర మీదకు వచ్చింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ప్రస్తుతం ఈ పేరైతే తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి పేరు ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్లో మనం చూస్తూ ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ప్రహ్లాద్ జోషి పేరు తెర మీదకు వచ్చింది. ఇక కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు చేపడుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు కేటాయిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేయడంతో పాటు పలు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేది కూడా భావించినప్పటికీ ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖను అదనపు బాధ్యతలుగా అప్పజెప్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇటు నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ అనంతరం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విద్యార్థులంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఈ రోజు మధ్యాహ్నం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడము, ఆ తర్వాత ప్రహ్లాద్ జోషిని విద్యాశాఖకు సంబంధించిన అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్తూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన అంశంలో జరిగిన వివాదాస్పద అంశాలన్నింటినీ కూడా మనం గతంలో చూసాం. మరి ఈ నేపథ్యంలో ప్రహ్లాద్ జోషికి ఈ అదనపు బాధ్యతలు అయితే అప్పచెప్పారు. మరి తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చే విధంగా అయితే ఇటు కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రహ్లాద్ జోషి విద్యాశాఖకు సంబంధించిన పలు అంశాలపైన కూడా ఆయన రేపటి నుంచి కూడా అంటే ఈ ప్రతి విషయాన్ని అంటే విద్యాశాఖకు సంబంధించిన అడిషనల్ ఛార్జిని ఆయన తీసుకున్నారు. గోపి, అంటే ప్రహ్లాద్ జోషి రాజకీయాల్లో ఆయన వ్యవహార శైలి ఏ రకంగా ఉంటుంది? మరోవైపు ఇంత ఇష్యూ తర్వాత ఈ పదవి తీసుకోవడం అనేది ఆయనకి ఎటువంటి సవాల్గా ఉండబోతోంది? రాను రాను ఎటువంటి సవాళ్లు ఎదురుకానున్నాయి? దాన్ని ఏ రకంగా ఆయన సెటరేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? విద్యాశాఖలో ఉన్న పలు కీలక అంశాలపైన కూడా గత కొద్ది రోజులు కూడా జరుగుతున్న గందరగోళానికి చెక్ పెట్టే దిశగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. దాంట్లో ప్రధానంగా ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం కూడా అదే స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఎదురు చూడడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రహ్లాద్ జోషికి అదనపు విద్యాశాఖను కూడా అప్పజెప్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే గత కేబినెట్ నుంచి అంటే 2014 నుంచి కూడా గమనిస్తే ప్రహ్లాద్ జోషి చాలా సమర్థవంతమైన నాయకుడిగా పేరు ఉంది. ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియోను చాలా సమర్థవంతంగా కూడా ఆయన నిర్వర్తిస్తారంటూ కూడా కొంత ఇటు ఎన్డీఏకి సంబంధించిన మిత్రపక్షాలలో కూడా ఆయనకు ఒక మంచి పేరు ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలో వివాదాల రహితంగా కూడా ఈ నిర్ణయం కేంద్రం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా విద్యాశాఖకు సంబంధించిన అంశంలో జరుగుతున్న ఇటు ప్రతిపక్ష పార్టీల ఆందోళన కావచ్చు, సిజేపీ చేస్తున్న నిరసనకు సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో మరి తాజాగా ప్రహ్లాద్ జోషిని తదుపరి విద్యాశాఖను కూడా చూసుకోవాల్సిందిగా కూడా కోరడంతో ఆయనకు గల సామర్థ్యం, గత అనుభవము వీటన్నిటి దృష్ట్యా కూడా ప్రస్తుతం అయితే కేంద్రం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి తక్షణమే ఈ ఉత్తర్వులు అయితే అమల్లోకి వస్తాయి. మరి వెంటనే ఆయన విద్యాశాఖను కూడా ఆయన ప్రస్తుతం ఆయన తన శాఖలోకి మార్చడం జరిగింది. అయితే నిన్న మొన్న జరిగిన పరిణామాలలో విద్యాశాఖ కార్యదర్శిని కూడా మార్చడంతో ఆయనకు కొంత ఇది పెన్ను సవాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సీనియర్ నాయకులు ఆయన ప్రహ్లాద్ జోషి మరి
నూతనంగా తీసుకున్న ఏదైతే కార్యదర్శి నుంచి మరి ఏ విధంగా ఆయనకు సంబంధించిన అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇటు విద్యాశాఖలో కీలక మార్పులను చేసేందుకు కేంద్రం పలు నిర్ణయాలను కూడా తీసుకుంటుంది. మరి ఇటీవల జరిగిన కార్యదర్శుల మార్పుకు సంబంధించి కావచ్చు, లేదా ఈ రోజు జరిగిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తదనంతరం ప్రహ్లాద్కి ఇది ఒక కత్తి మీద సాము లాంటిది అయినప్పటికీ ఆయనకున్న అనుభవము ఇతర అంశాల దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.